ఛ! ఇంట్లో ఎప్పుడూ ఆంక్షలే. అడిగిందేది కొనివ్వరు. వద్దు, లేదు ఇవే సమాధానాలు. అసలు నన్నెవ్వరూ అర్థమే చేసుకోవట్లేదు అంటూ మీ అమ్మానాన్నలపై కోపంగా ఉంటున్నారా? హ్మ్. అయితే ఒక్క నిమిషం ఆగండి. అసలు వాళ్ళలా ఎందుకంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సమాజంలో ఎంతో మంది నిరుపేదలు, వలస కార్మికులు ఉండడానికి ఇల్లు లేక, తినడానికి సరైన తిండి లేక దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. అలాంటిది మీకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చదువుకోవడానికి అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు మీరింకెంత రుణపడి ఉండాలి. వాళ్ళు ఇవ్వలేకపోయిన దాని గురించి మీరు నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకున్నదంతా ఆల్రెడీ మీకు ధారపోసే ఉంటారు. వాళ్ళ మీద అసంతృప్తి చెందే ముందు 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, కుటుంబ పరిస్థితులను తెలుసుకోండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని, ఆదాయ పరిమితులను గుర్తించడం, గౌరవించడం నేర్చుకోండి. నంబర్ 2, అవసరమా? ఆడంబరమా? మీరడుగుతున్న ఈ బ్రాండెడ్ బట్టలు, చెప్పులు, బైక్స్, మొబైల్స్ ఇవి సరదా కోసమా? లేక చదువుకోవడం కోసం ఇవి నిజంగా అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. నంబర్ 3, మీ కాళ్లపై మీరు నిలబడండి. మీ కోరికలు తీరాలంటే చదువుపై శ్రద్ధ పెట్టి, మీ సొంత సంపాదనతో వాటిని సాధించుకునే స్థాయికి ఎదగండి. గుర్తుంచుకోండి, మీకు లభించిన ఈ జీవితం ఎందరికో కల. అందుకే అమ్మానాన్నల కష్టాన్ని నిందించకండి, గౌరవించండి. ఎందుకంటే వారి ఆశీస్సులే మీ విజయానికి మూలం.